చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానాలకు సంవత్సరం పైన కాలంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా తిరోగమనం వైపు తీసుకెళ్లారు అనే దానికి సంబంధించి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ప్రతిదీ కూడా అథెంటికేటెడ్ ఆధారాలతో అన్ని డిస్ప్లే చేసుకుంటూ ఆ మీడియా సమావేశంలో తాను ప్రసంగించారు. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, ఏ విధంగా ఏపీని తిరోగమనం వైపు తీసుకెళ్తుంది అనే ఆధారాలతో సహా మాట్లాడిన జగన్ అండ్ మనం ఎప్పుడూ విమర్శలే చేయడం కూడా కరెక్ట్ కాదులేండి. చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో చేసినటువంటి కొన్ని గొప్ప పనులను కూడా మనం ప్రస్తావించాలి. గొప్ప పనులు చేయలేదా అంటే చేశారు. ప్రజల మీద 15,000 కోట్ల విద్యుత్ భారం మోపి చాలా గొప్ప పనే చేశారులేండి. ఆయన సంపద సృష్టిట 15,000 కోట్ల విద్యుత్ భారం మోపారు. లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా అన్నారు. సృష్టించడం కష్టం కదా అని చెప్పి ఉన్నవి పీకేసి గొప్ప పని చేశారులేండి. ఆయన గొప్ప పని చేశారు. ఇంటింటికి రేషన్ సరఫరా చేసే ఆ వాహనాలను ఆపేశారు. రాగానే వాలంటీర్లను ఎల్లగొట్టేశారు. చిన్న చిన్న ఉద్యోగులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని ఎల్లగొట్టేశారు. ఇట్లా అందరిని ఎల్లగొట్టేశారు. ఉద్యోగం ఇవ్వడం కాదు, ఉన్న ఉద్యోగాలు పీకేసి గొప్ప పనే చేశారు. ఇంటింటికి మేము ఉన్నప్పుడు రేషన్ సరఫరా చేస్తుంటే అది రద్దు చేసి ప్రజలను కిలోమీటర్లకు మేర కిలోమీటర్లు మోసుకొచ్చుకునే విధంగా చేసి చాలా గొప్ప పని అని ఇట్లా గొప్ప గొప్ప పనులన్నీ ఎలగబెట్టారులేండి. అట్లే మనం గొప్ప పనులు చేయలేదు అంటే బాగోదు కదా. గొప్ప గొప్ప పనులన్నీ ఎలగబెట్టారులేండి. డార్క్ కామెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా గొప్ప పనులన్నీ ఎలగబెట్టారులేండి. ప్రజలకు విపరీతమైన ధరల భారం, కొనుగోలు శక్తి లేకుండా చేశారు. ధరల భారం విపరీతంగా వేసేశారు. గొప్ప పని, చాలా చాలా గొప్ప పనులు చేశారులేండి. రాష్ట్రంలో అరాచక పాలన అన్ని గొప్ప పనులే. మనం మామూలు అట్లా ఇట్లా కాదులేండి, గొప్ప పనులు చేశారు. ఒక ప్రజలకే గొప్ప పనులు ఎందుకు చేయాలి, ఉద్యోగులకైనా గొప్ప పనులు చేయాలి అని చెప్పి ఉద్యోగ వర్గాలు కూడా గొప్ప పనులే చేశారట. రాగానే ఐఆర్ ఇస్తారనట. ఇలా పాత పిఆర్సీని పోగొట్టేశారు. కొత్త పిఆర్సీ పాయా ఎయిలా, ఐఆర్ హీలా పాయా, అప్పుడు పిఆర్సీ పాయా, కొత్త పిఆర్సీ వెయ్యలే 20,000 కోట్ల ఉద్యోగులకు బాకీ ఉన్నాడు ఇయ్యలే. అన్ని రకాలుగా ఉద్యోగులను మోసం చేశారు. వాళ్ళకైనా అట్లా గొప్ప పనులే చేశారులేండి చంద్రబాబు గారు. మనం చేసినప్పుడు మనం చేసినారని చెప్పాలి. ఇట్లాంటి గొప్ప పనులు చాలానే ఉన్నాయి. ప్రజల మీద విపరీతమైన అప్పులు, కానీ విని ఎరుగని రీతిలో అప్పులు. మేము సంవత్సరంలో 5 ఏళ్లలో చేసిన అప్పు ఆయన సంవత్సరంలో మాలో సగం చేసేశారు. మామూలు గొప్ప పనులు ఇవన్నీ. అన్ని అప్పులు చేసి సంక్షేమం ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఇవి కానీ మామూలు అల్లటప్ప గొప్ప పనులు కాదు ఇవన్నీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రేంజ్లో పేల్చేశారు. ఇవన్నీ గొప్ప పనులేనట, గొప్పగా ఎలగబెట్టేశారట. ఇంటింటి మీద అప్పు భారీగా భారం మోపేశారట. ఇంటింటి మీద చివరికి ప్రభుత్వ ఖజానాను ప్రైవేట్ వాళ్ళు యాక్సెస్ చేసుకునే అవకాశం ఇచ్చారు. చరిత్రలో ఎవరికి కాలే. ఇవన్నీ చంద్రబాబు సాధించిన అద్భుతాలు మనం మాట్లాడుకోవాలి కదా అంటున్నారు. ఏపీ ఎంటీసీకి సంబంధించినటువంటి మైన్స్ ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని వాళ్ళకు ప్రభుత్వ ఖజానాన్ని యాక్సెస్ చేసుకునే అవకాశం. ఇటువంటి రికార్డ్స్ అందరికీ సాధ్యం కాదు, చంద్రబాబుకే సాధ్యమయ్యాయంట. గొప్పగానే ప్రశంసించారులేండి జగన్ గారు. గొప్పలన్నీ చెప్పారు కదా చంద్రబాబు గారి సర్కారు.